హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ రోజు మన వీడియో మందారపు మొక్క అండి. మందారపు మొక్క నుంచి మనకి చిన్న చిన్న మొక్కల నుంచి కూడా ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలి అనేది ఈ రోజు వీడియో అండి. చాలా మంది అడుగుతూ ఉంటారు, మందారపు మొగ్గలన్నీ yellowish గా అయిపోయి రాలిపోతూ ఉంటాయని. ఇక మొగ్గలు అస్సలు సరిగ్గా విచ్చుకోవడం లేదు, సగం సగం మొగ్గగా ఉండి ఇక మొగ్గ విచ్చుకోక ముందే మొగ్గలు రాలిపోతున్నాయి అని. వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఇవాళ వీడియోలో నేను తెలియజేస్తానండి. ఎప్పుడు కూడా మొక్కకి ఫౌండేషన్ అనేది కరెక్ట్ గా ఉంటే ఇక ఫ్యూచర్ లో ఆ మొక్కకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదండి. అంటే ఫౌండేషన్ అంటే మనం మొక్కను నాటుకునేటప్పుడే కరెక్ట్ పద్ధతిలో మనం మొక్కను నాటుకోవాలండి. ఆ విధంగా మనము మొక్కను నాటుకున్నప్పుడు తర్వాత ఆ మొక్క పెరిగే దశలో కూడా మనకు ఆ మొక్క నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనకు రావు. అంటే మొక్క అనేది చనిపోవడం కానీ లేదా మొగ్గలు రాలిపోవడం కానీ yellowish అయిపోయి రాలిపోవడం కానీ ఇక చాలా మంది అడుగుతూ ఉంటారు, మా మొక్కల్లో అస్సలు మొగ్గలు రావడం లేదు అని. ఎరువులు వేస్తున్నాము, ఎన్నో విధాలుగా మేమైతే ట్రై చేస్తున్నాము, కానీ మొగ్గలు అయితే రావడం లేదు అని. మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు, ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, మీ దగ్గర ఎన్ని ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి అని అడుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి పరిష్కారాన్ని అయితే నేను చూపిస్తానండి. మనము నర్సరీలో నుంచి మొక్కను తెచ్చుకున్నా లేదా స్టెమ్ కటింగ్ ద్వారా మొక్కలు నాటుకునేటప్పుడు అయినా ఇనిషియల్ స్టేజ్లోనే మొక్కకు బలమైన మట్టి మిశ్రమాన్ని మనము తయారు చేసుకుని ఇచ్చుకున్నప్పుడే ఆ మొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచే కూడా మొక్క బలంగా హెల్తీగా బాగా పెరుగుతుంది. అప్పుడే మనము ఆ మొక్క నుంచి ఎక్కువ ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చండి. ఈరోజు వీడియో ఏమంటే, నేను నర్సరీ నుంచి మొక్కలు అయితే తెచ్చుకున్నానండి. ఈ మొక్కలను ఏ విధంగా నేను మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని మొక్కల్ని ఏ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను అనేది వీడియో అండి. సో మందారపు మొక్కల్ని మనం తెచ్చుకొని నాటుకోవడానికి కూడా ఈ రైనీ సీజన్ అయితే చాలా కరెక్ట్ టైం అండి. మంచి ఫ్లవర్స్ రావడానికి, మంచి ఫ్లవర్స్ మొగ్గలతో కూడిన మొక్కలు కూడా మనము ఇప్పుడు మనకి నర్సరీస్లో ఇప్పుడు అందుబాటులో ఉంటాయండి. సో మొక్కల్ని మనం చూసి మొగ్గల్ని చూసి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మొక్కల్ని మనం తెచ్చుకోవచ్చు. నర్సరీ నుంచి మనం మొక్కల్ని తెచ్చుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అదేంటంటే, ఒకసారి ఈ మొక్కను గమనించండి. ఇది చూసారా, ఇది నేను కేవలం 60 రూపీస్తో మాత్రమే ఈ మొక్కను తీసుకున్నానండి. ఈ మొక్కకి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి చూడండి. అలాగే పైన మొగ్గలు కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఒక్కొక్క వెరైటీకి కూడా చాలా మొక్కలు అయితే ఉంటాయి కదండి నర్సరీస్లో. మొక్కను మనము తెచ్చుకునేటప్పుడు ఇలా కింద బ్రాంచెస్ ఎక్కువ ఉండేటట్లు చూసుకొని మనం తెచ్చుకోవాలండి. అలాగే బుషిగా కూడా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఎక్కువ ఫ్లవర్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మనము నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకున్నప్పుడు ఆ మట్టి మిశ్రమాన్ని ఒకసారి గమనించండి, ఎంత ముద్దగా ఉంది. ఇక ఫెవికాల్ లాగా గమ్ లాగా ముద్దగా ఉంది కదా. ఇలాంటి ముద్దగా ఉండే మట్టితోనే మనము కంటైనర్లో నాటేసాం అనుకోండి, ఇక తర్వాత 4-5 నెలలకు మించి ఆ మొక్క బ్రతుకుతుంది అని మనం చెప్పలేమండి. అందులో ఉండే మొగ్గలు మాత్రమే ఇక వికసిస్తాయండి. ఆ తర్వాత కొత్త మొగ్గలు అయితే రావడం అయితే ఇక బంక మట్టికి నేను తయారు చేసిన మట్టికి తేడా ఎలా ఉందో చూడండి. ఇది ఎంత పొడి పొడిగా ఉంది, ఇది ఎంత ముద్దగా ఉందో కదా. సో మనము మట్టి మొక్కను నాటుకునేటప్పుడే మంచి కంటైనర్తో పాటు మంచి మట్టి మిశ్రమాన్ని కూడా మనము తయారు చేసుకొని ఆ మొక్కను నాటుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఏ సీజన్లో కూడా, రైనీ సీజన్లో కానీ, వింటర్ సీజన్లో కానీ, సమ్మర్ సీజన్లో అయినా కానీ ఆ మొక్కకి ప్రాబ్లమ్స్ అనేది రాదు. మనము ఫస్ట్ ఏం చేయాలంటే, ఆ మొక్కని కట్టిన కవర్స్ అంతా బాగా ఇట్లా కట్ చేసేయాలి. 4 వైపులంతా బాగా కట్ చేసి ఆ మొక్కను కొద్దిసేపు, అంటే మట్టితో సహా కొద్దిసేపు, అంటే ఒక 10 నిమిషాల పాటు ఒక కంటైనర్లో వాటర్ పోసి దాంట్లో నానబెట్టేసాలన్నమాట. ఒక 10-15 నిమిషాలు వదిలేస్తే చూడండి, దానికి ఉన్న మట్టి అంటే బంక మట్టి అంతా కిందికి వెళ్ళిపోయి ఓన్లీ వేర్లు మాత్రం మనకు వస్తాయండి. ఇక మనము గమనించవలసింది ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటే, ఇక్కడ ఇవి గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ కావటం వల్ల గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న బుట్టల్లో పెట్టి అవి పెట్టేసి గ్రాఫ్టింగ్ చేస్తారనమాట. ఇవి చిన్న చిన్న బుట్టలు. తర్వాత వీటిని అలాగే వదిలేస్తారండి. చిన్న చిన్న గ్రాఫ్టింగ్ ఉంటాయి కదా, వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్ చేసేయాలండి. వీటిని తొలగించేసేయాలన్నమాట. లేకపోతే తల్లి వేరు అనేది ఇందులో నుంచి బయటికి రాలేక లోపల ఉక్కిరి బిక్కిరై తర్వాత మొక్కకు ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా మనం ఊహించలేమండి. నేనైతే స్టార్టింగ్లోనే 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు చాలా వరకు మొక్కలు వీటి వలన చనిపోయినాయి.
ఏమవుతుందంటే లోపల గట్టిగా బిగుసుకుపోయి ఆ వేరు డెవలప్ కావడానికి వీలు కాదు. సో మనము ఎలాంటి పరిస్థితిలోనైనా దాన్ని కట్ చేసి దాన్ని ఫ్రీగా డెవలప్ కావడానికి, ఫ్రీగా ప్రాకడానికి వేరుకు మనం అవకాశం ఇవ్వాలండి. మనం కట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా తల్లి వేరు అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా మనము రైనీ సీజన్లో పని చేసేటప్పుడు చిన్న చిన్న వేర్లు కట్ అయినా కూడా మనకి ఈ రెయిన్ వాటర్లో ఉండే నైట్రోజన్ వలన వాటికి పెద్ద ఎఫెక్ట్ అయితే రాదండి. సో నేను పూర్తిగా వీటిని తొలగించేశానండి. ఈ ప్లాస్టిక్ బుట్టలన్నిటినీ తీసేసిన తర్వాత మొక్కలనైతే నాటేసుకుంటున్నాను. ఇక మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఇవన్నీ కూడా కలిపి ఒక మట్టి మిశ్రమం చేసుకున్న తర్వాత హెల్తీగా ఉండే మట్టి, పొడి పొడిగా ఉన్న మట్టి, ఇక ఫ్యూచర్లో కూడా ఈ మట్టి ద్వారా మొక్కలకు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేటట్లుగా మనము తయారు చేసుకున్నట్లు అవుతుందన్నమాట. ఒకసారి చూడండి, మట్టి మిశ్రమం మనం ఫైనల్గా కలిపిన తర్వాత ఎంత గుల్లగా పొడి పొడిగా ఉందో కదా, చూస్తూ ఉంటూనే మనకు బాగా తెలిసిపోతుందండి. ఇంత పొడి పొడిగా మనకు మట్టి మిశ్రమం ఉంటే ఎంత వర్షం పడినా కూడా మట్టి అనేది బిగుసుకుపోవడము, వేర్లన్నీ కుళ్ళిపోవడం కూడా మనకి జరగదు. ఎక్కువ వాటర్ మనకి మట్టిలో చేరుకున్నట్లయితే దానివల్ల మొక్కలన్నిటికీ కూడా వేర్లు కుళ్ళిపోవడం ఒకటే సమస్య కాదండి, మొగ్గలన్నీ కూడా yellowish-గా అయిపోతాయి. ఇక కంటైనర్ విషయానికి వస్తే చిన్న చిన్న కంటైనర్సే, అంటే మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే మనము మొక్కలు నాటుకునేటప్పుడు వాళ్ళు మనకి ప్లాస్టిక్ కవర్లో మొక్కలు పెట్టిస్తారు కదా, అలాంటి ప్లాస్టిక్ సైజులో ఉన్న కంటైనర్స్లోని మనము మొక్కలను పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి పెద్ద పార్ట్స్ సైజ్ అయితే వద్దు. సో ఈ పార్ట్స్లో కూడా కింద బాగా డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకొని, కింద బాగా డ్రైనేజ్ సిస్టమ్ ఉండేటట్లు చూసుకోవాలండి. సో మనము ఇందాక కలుపుకున్న మట్టి మిశ్రమంలో ఈ బయో ఫర్టిలైజర్స్ యాడ్ చేద్దాము. అంటే ట్రైకోడర్మా, సుడోమోనాస్, వ్యామ్ తీసుకున్నాను, గానుగ చెక్కలండి, ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను మట్టిలో అయితే యాడ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు వ్యామ్ కూడా తీసుకున్నానండి. ఈ వ్యామ్ అనేది మనము ఎప్పుడు మనం మొక్క నాటాలనుకున్నప్పుడు వ్యామ్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు వేర్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. నేను ఈ వీటిలను మాత్రం ఇప్పుడు మట్టిలో ఇలా యాడ్ చేసేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి. మనము మొక్కలు మన దగ్గర ఎప్పుడైనా మొక్కలు తెచ్చుకుంటాం కదా రెడీమేడ్గా, అప్పుడు మనము ఈ మట్టిలో నాటేస్తే సరిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి మట్టిలో వచ్చే తెగుళ్ళు, చాలా రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. ఆ తెగుళ్ళను అరికట్టడానికి సుడోమోనాస్, ట్రైకోడర్మా, మెటాఫావర్ ఇలాంటివన్నీ మనకు యూస్ఫుల్ అనమాట. ఇవన్నీ కూడా మనం మట్టిలో యాడ్ చేసేసి పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు వాటర్లో యాడ్ చేసి స్ప్రే చేస్తూ ఉన్నా కూడా మనకి మట్టి ద్వారా వచ్చే సమస్యలన్నిటిని మనము అరికట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన మొక్కలను కాపాడుకోవడానికి ఉపయోగపడతాయండి. ఈ నీమ్ కేక్, సుడోమోనాస్, ట్రైకోడర్మా ఇవన్నీ కూడా మనకి ఈ రైనీ సీజన్లో మట్టి ద్వారా మొక్కకు ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. సో డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండేటట్లు చూసి వాటిని ఇలా బొగ్గుతో కానీ స్టోన్స్తో కానీ మనం కవర్ చేసేసి, ఇక మట్టి మిశ్రమం మనం కలుపుకున్న మట్టి మిశ్రమం వేసి ఇందులో మొక్కను పెట్టేసి చక్కగా నాటేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మొక్క చక్కగా ఉంది కదా, అంటే ప్లాస్టిక్ బుట్ట పెట్టారు కదా, అదంతా తీసేసాను. ఇక వేర్ అనేది చక్కగా డెవలప్ అవుతుంది అనమాట. తర్వాత మొక్కను నాటే ముందు ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే మొక్క షాక్కు గురైంటుంది, మొత్తం మనం వేరుని కదిలించాం కదా, ఆ షాక్ నుంచి కోలుకునేదానికి ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను. తర్వాత వ్యామ్ వేస్తున్నానండి. ఈ వ్యామ్ అనేది ఇది వేర్ అనేది బాగా డెవలప్ అవ్వడానికి వ్యామ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి, ఇవన్నీ కూడా మనకు అమెజాన్లో ఖచ్చితంగా దొరుకుతాయి. తర్వాత ఇలా వ్యామ్ వేసిన తర్వాత మనము మొక్కనైతే ఇలా పెట్టేసి మనము కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని వేసి మట్టిని బాగా ఇలా గట్టిగా అదిమేసాం అనుకోండి, చక్కగా మొక్క అనేది నాటేసుకుంటుంది. వాళ్ళు పెట్టిన ప్లాస్టిక్ బుట్టను మనం తీసేసాం కాబట్టి ఇంకా మొక్క అనేది చాలా చక్కగా డెవలప్ అవుతుందండి. వేరు కూడా బాగా డెవలప్ కావడానికి కావాల్సిన స్పేస్ అయితే మొక్కకు దొరుకుతుంది. ఆ బుట్ట ఉంటే ఇరుక్కున్నట్లు అవుతుందండి, కావున బుట్టలు అయితే మనం ఖచ్చితంగా తొలగించేయాలి. మనం ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వర్షాలు పడేటప్పుడు చూసి మనం చేయాలండి. ఈ రోజు నాకు వర్షం పడుతుందన్నమాట, అంటే మొక్కలు అయితే తెచ్చి 15 రోజులైంది, కాకపోతే వర్షం పడేటప్పుడు నేను ఇలా ట్రాన్స్ప్లాంట్ చేశాను. చక్కగా మొక్కను నాటేసిన తర్వాత ఇలా వర్షంలో పెట్టేశాను. ఎందుకంటే మనకి వర్షపు నీటిలో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్క నాటేసిన తర్వాత ఇలా పెట్టేశానండి. సో వర్షం పడలేదు అనుకోండి, ఒకవేళ అప్పుడు మనము వాటర్లో ఎప్సమ్ సాల్ట్ కలిపి మనము స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఏమవుతుందంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కాబట్టి మొక్క ఆ షాక్లో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
సో ఈ వీడియో ద్వారా ఇనిషియల్ స్టేజ్ లో మొక్కను నాటేటప్పుడే మనము ఈ రకమైన మట్టి మిశ్రమాన్ని తీసుకొని ఈ రకంగా మొక్కను నాటుకుంటే ఇక ఫ్యూచర్ లో మనకు ఈ మొక్క ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. చక్కగా ఈ మొక్కలైతే పూస్తాయి, మొగ్గలు రాలిపోవడం, ఇక పువ్వులన్నీ వికసించక ముందే రాలిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఈ వీడియో వలన మనము మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి, ఈ బుట్టల్ని ఎలా కట్ చేసి రీప్లాంట్ చేయాలి అనే విషయం అయితే తెలుసుకున్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.